అమూల్య, ఏమండి అమూల్య, కారాపండి. ఎర్రచందు, మనం ఇంట్లో లేం కదా అని నీ పెళ్ళం ఎక్కడికో పరుగులు తీస్తూ వెళ్తుందిరా. ఏమే, ఎక్కడికి? నీ పుట్టింటికేనా? ఒసేయ్, ఎంత ధైర్యమే నీకు? మా కళ్ళు గప్పి మేం వద్దన్నా కూడా ఇంట్లోంచి దొంగలాగా బయటకొస్తావా? అది 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 నేను ఏంటే? ఓ ఏమే, ముప్పూటలా తిని బాగా కొవ్వెక్కింది కదా నీకు. పద, ఇంటికి పదవే. అబ్బా నొప్పి అత్తయ్య, నొప్పి అత్తయ్య, నొప్పి అత్తయ్య, వదిలేండి అత్తయ్య. నాకు గాని మండిందనుకో, ఇక్కడికిక్కడే నరికి పోగులు పెడతాను. రే చందు, తొందరపడకు. నీ పెళ్ళం సంగతి ఇంటికిళ్ళకి తెలుద్దాం. నన్ను వదిలిపెట్టండి, నేను మా అమ్మని చూడ్డానికి వెళ్ళాలి. ఎక్కడికే వెళ్ళేది? నీ రెక్కలు విరిచేస్తేనే కానీ బుద్ధి రాదు. ఏమండి, కార్ స్టార్ట్ చేయండి. నువ్వేంటే చూస్తున్నావు? అత్తయ్య రావే. ప్లీజ్ అత్తయ్య, కాదు, అమ్మని చూస్తాను అత్తయ్య. ఒక్కసారి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, వదలండి. కార్ త్వరగా తీయండి. అత్తయ్య, నన్ను వదలండి అత్తయ్య, నేను మా అమ్మని చూడాలి అత్తయ్య, వదలండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నోరు మూసుకొని కూర్చోవే. ఒక్కసారి అమ్మా, అత్తయ్య. ఆదిత్య, అన్నయ్య, ముయ్యవే, అరవకే. అరే ఎవడి, కార్ స్టార్ట్ చేయండి. అరవకే. త్వరగా వెళ్ళండి. వస్తే అరవకే. రవకు చంపేస్తాను. త్వరగా వెళ్ళండి. వస్తే బాలు, 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 మై హబ్బీ, I love you so much.
ఇవాళ నిజంగా నువ్వు మ్యాన్లీగా బిహేవ్ చేసావు. ఆదిత్యని నువ్వు గుమ్మం దాకా రానివ్వకుండా బయటే నిలబెట్టి నా మర్యాదని కాపాడావు చూడు, అది నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. డార్లింగ్, నీ భర్తగా నిన్ను సపోర్ట్ చేయడం నా బాధ్యత. నీ మాట గెలవాలనే నేను అలా చేశాను. ఐ నో బేబీ, నేనంటే నీకు చచ్చేంది ఇష్టమని నాకు బాగా తెలుసు. శశి, నువ్వంటే నాకు ఇష్టం మాత్రమే కాదు, నువ్వు నా ప్రాణం. నీ జోలికొచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే నేను ఏమాత్రం స్పేర్ చేయను. యు మై క్వీన్. థ్యాంక్ యూ బేబీ. ఈ ఒక్క మాట చాలు. నీలాంటి అండర్స్టాండింగ్ ఉన్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. నోను, నీలాంటి గార్జియస్ లేడీ నా వైఫ్ కావడం నిజంగా లక్ అంటే నాదే. వాళ్ళు ఇలాగే నువ్వు టోటల్గా నా కంట్రోల్లోకి వచ్చేయాలి. నేను గీసిన గీతని దాటకుండానే ఉండాలి. నీకంటూ సొంత ఆలోచన లేకుండా నువ్వు బ్లైండ్గా నన్నే ఫాలో అయిపోవాలి. అప్పుడే నేను అనుకున్న పని పూర్తవుతుంది. ఆ సీతారాములను విడగొట్టి ఈ అయోధ్య నిలయంలో నుంచి బయటకు వెళ్ళగొట్టి ఈ కోటకి నేనే మహారాణిని అవ్వాలి. దాట్ ఈస్ మై డ్రీమ్. శశి, ఈ శశిరేఖ అనుకుందంటే సాధించినట్టే. రాణి, డాక్టర్ గారు చెప్పినట్టు నీ కాలు నొప్పి తగ్గాలంటే నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకోవాలి. టాబ్లెట్స్ వేసుకోవాలంటే ముందు ఏమైనా తినాలి కదా. తాతయ్య, మీరైనా చెప్పండి. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలండి? ఇప్పుడు నాకేం తినాలని లేదు. అమ్మా రాణి, అన్నీ తెలిసిందానివి ఇలా చిన్నపిల్లలాగా మొరాయిస్తే ఎలాగమ్మా? అమ్మా, నువ్వు డైనింగ్ టేబుల్ దాకా నడిచి రాలేవని నేనే భోజనం తీసుకొచ్చాను. అత్తమ్మా, ఇవాళ మీకు బాగా ఇష్టమైన కూర చేశాను, కొంచెం తినండి. అబ్బా వద్దు సీత, నాకు ఆకలిగా లేదు. అమ్మా, నా చేత్తో ముద్దలు కలిపి పెడతాను, ప్లీజ్ కాదనుకో. అమ్మా ప్లీజ్ కొంచెం తినమ్మా, ఓకేనా? నా బంగారు తల్లి కాదు. రాము, ఈ అమ్మని నీ మాటలతో మాయ చేయడం నీకు బాగానే తెలుసు. అది మాయ చేయడం కాదమ్మా, మమకారం చూపించడం. నువ్వంటే వాడికి ప్రాణం. నువ్వు మేం చెప్పిన మాట వినకున్నా వాడు చెప్పింది మాత్రం ఖచ్చితంగా వినాల్సిందే. ఇక చాలు నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క ముద్ద. ఇది నీ పెద్ద కోడలు సీత ముద్ద. వద్దంటే తను బాధపడుతుంది. అవునవునత్తమ్మా, నేను బోలెడంత బాధపడతాను. చాలేంట్రా, ఇద్దరే నన్ను చిన్నపిల్లని చేసినట్టు ఆడిస్తున్నారు. అత్తమ్మా, మీరెంత పెద్దవారైనా మీ మొహంలో మాకొక్కొక్కసారి పసిపిల్ల రూపమే కనిపిస్తుంది. తాతయ్య, అత్తమ్మ చిన్నప్పటి ఫోటో ఏమైనా ఉందా? లేకేమమ్మా, ఉంది. మన హాల్లో అమ్ములు చిన్నప్పటి ఫోటో ఉందే, 2 పిల్లకలు వేసుకుని ముద్దుగా. అచ్చు మీ అత్తమ్మ కూడా అలాగే ఉండేది. అమ్మా ఏమైంది? ఏం లేదురా, ఎందుకో ఉన్నట్టుండి మన అమ్ములు గుర్తొచ్చింది.
రేపే దాని పుట్టినరోజు. రే రాము, ఒక్కసారి అమ్ములింటికి నన్ను తీసుకెళ్తావా? అమ్మా, నీ కాళ్ళు నొప్పి కదా, ఇలాంటి స్థితిలో బయటికి వెళ్ళటం ఎందుకు? నేను సీత వెళ్ళి అమ్ములిని నీ దగ్గరికి తీసుకొస్తాం. ఆ పని చేయండిరా. పుట్టినరోజు నాడు అమ్ములు మనందరితో కలిసి ఉంటే సంతోషంగా ఉంటుందిరా. అలాగైతే మన ఇంట్లోనే చిన్న పార్టీ అరేంజ్ చేద్దాం. రాణి, ఏమంటావ్? వద్దండి. అమ్ములు కాపురానికి వెళ్ళి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే మన ఇంటికి పంపించమంటే వాళ్ళు పంపిస్తారో లేదో. అందుకే మనమే వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మనసారా అక్షింతలు చల్లి అమ్ముల్ని దీవించేసొద్దాం. అత్తమ్మా, మంచి ఐడియా. మనందరం సడన్ గా వెళ్తే మన అమ్ములు ఎంత సర్ప్రైజ్ అవుతుందో, సంతోషంతో ఎంత పొంగిపోతుందో. అవునమ్మా, అలాగే చేద్దాం. అమ్మా, ఇప్పుడు సంతోషమే కదా? ఈ చిన్న ముద్ద తిను. చాలు నాన్న. ప్లీజ్ అమ్మా, ఈ చిన్న ముద్ద. నానా, నువ్వు కూడా రా నాన్నా, నీ కూడా ముక్కలు పంచుతాను. సరోజ, కోడలేది కనిపించట్లేదే? మన మాటనే కాదని గడప దాటి బయటకు వెళ్ళింది కదా, అందుకే దానికి బుద్ధి రావాలనే పనిష్మెంట్ ఇచ్చాం. పనిష్మెంటా? కొంపదీసి మీరిద్దరూ కోపంలో ఆ పిల్లాన్ని కొట్టి చంపేలేదు కదా? ఏంటి మీ కళ్ళకి మేము మరీ అంత బొర్రలేని వాళ్ళలా కనిపిస్తున్నావా? అది బంగారు గుడ్లు పెట్టే బాతు. దాన్నెందుకు చంపుకుంటాం? మరి పనిష్మెంట్ అంటే ఏంట్రా? ఏం చేశామా? ఆ దరిద్రపు మొహాన్ని చీకటి గదిలో పడేసి తలుపు గడి పెట్టాం. చందు, చందు, తలుపు తెరు చందు, తలుపు తెరవండి చందు. చందు, నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళను. ఇంకెప్పుడు మీ మాటని కాదనను. చందు ప్లీజ్, చందు, చందు, చందు ప్లీజ్, చందు, చందు. రేయ్, నీ పెళ్ళం అల్లాడిపోతుంది, పోయి చూడు. ఒక్కసారి నా మాట విను. తలుపు తీయి చందు, నీకు దండం పెడతాను. చందు. అబ్బబ్బబ్బబ్బా. ఛ! ఇందాక నుంచి చెవిలో జోరీగలా అరుస్తోంది. చందు. ఏయ్, ఏంటి ఆర్పులు? నేను ముందే చెప్పాను కదా, నువ్వు చేసిన తప్పుకి నేను విధించిన శిక్ష ఇది. ఈ రాత్రంతా నువ్వు ఈ గదిలో మగ్గి చావాల్సిందే. ప్లీజ్ చందు, అంత మాట అనుకో. నిన్నే నమ్ముకున్నదాన్ని, నీ కోసం వచ్చిందాన్ని కావాలన్న ఇలా సాధించడం న్యాయమేనా? చందు, ఒకప్పుడు నా మీద చూపించిన ప్రేమంతా ఏమైపోయింది? నన్ను ఏంజల్ అన్నావే, నా మీద ఎన్నో ప్రేమ కవితల్ని రాసావే. నా చేతిలో చెయ్యేసి జీవితాంతం నన్ను నీ భార్యగా సంతోషంగా చూసుకుంటాను అని మాట కూడా ఇచ్చావే. ఇదేనా చూసుకోవడం అంటే? ఏయ్, మాటకు ముందు నీ ఏడుపు ఒకటి. అవునే, నా ప్రేమంతా నాటకం. నీ మీద చూపించిన అభిమానమంతా ఒక బూటకం. ఆ సంగతి నీకు పెళ్ళవగానే చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అడిగి విసిగిస్తావెందుకు? చందు ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను ఎలాంటి తప్పు చెయ్యను. నో వే. నీలాంటి దాన్ని క్షమించడం అనేదే ఉండదు. తప్పు చేసినందుకు నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే. చందు ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకో. రేపే నా పుట్టినరోజు. కనీసం ఆ సెంటిమెంట్ తో అయినా నన్ను గదిలో నుంచి బయటికి రానివ్వు ప్లీజ్. ఓ, మర్చిపోయాను.
తెల్లారితే నీ బర్త్డే కదూ? పర్ఫెక్ట్. బర్త్డే ముందు రోజు రాత్రి ఎవరైనా కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే చెప్తారు కదా, దానికి రివర్సులో ఇప్పుడు నేను నాకు తెలియకుండానే కరెక్ట్గానే చేశాను. ఇదే ఈ చీకటి గదిలో కుళ్ళి కుళ్ళి చావటమే నేను నీకిచ్చే బర్త్డే గిఫ్ట్. చందు 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 తీ చందు 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 ప్లీజ్ చందు తలుపు తీ చందు. అమ్ములు, ఇన్నేళ్లుగా ప్రతిసారి నీ పుట్టినరోజుని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసేవాణ్ణమ్మా. ముందు రోజు రాత్రి ఇల్లంతా డెకరేట్ చేసి మిడ్ నైట్ కాగానే నిన్ను నిద్రలేపి సర్ప్రైజ్ చేస్తూ నిన్ను విష్ చేస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే చెల్లెమ్మా అని మనసారా చెప్పేవాణ్ణి. నీ చేత బర్త్డే కేక్ని కట్ చేయించి సంతోషంతో పొంగిపోయేవాణ్ణి. కానీ ఈసారి మాత్రం నేను మన ఇంట్లో లేను. పెళ్ళైన నువ్వు కూడా మన ఇంట్లో లేవు, మీ అత్తగారింట్లోనే ఉన్నావు. నాకు వాళ్ళకి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. చెల్లి, ఒక్కసారి నీ దగ్గరికి రావాలనుందమ్మా. తెల్లారితే నీ బర్త్డే, అందుకే అందరికంటే ముందుగా నేనే నీ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే చెల్లి అని చెప్పాలని ఆశగా ఉంది. అందుకే ఈ బర్త్డే కేక్ కూడా తెచ్చాను. ఇప్పుడే బయలుదేరి నీ దగ్గరికే రాబోతున్నాను. మీ వాళ్ళు తిట్టినా కొట్టినా సరే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తాను. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకుంటానమ్మా. ఎలాగైనా వాళ్ళని ఒప్పించి అక్కడే నీ చేత బర్త్డే కేక్ని కట్ చేయిస్తాను చెల్లి. అలాగే, నేను చూసుకుంటా. నేను మళ్ళీ చేస్తాను, ఆగండి. చిన్నబాబు గారు. ఏంటి కోరా? మీ చిన్నబామ్మరిది ఆదిత్య వచ్చాడు. ఆ ఆదిత్యగాడు మన ఇంటికి వచ్చాడా? ఎందుకు? తెలీదమ్మా, ఏదో బర్త్డే కేక్ని పట్టుకొచ్చినట్టున్నాడు. అయ్యగారు, ఇప్పుడు ఏం చేయమంటారు? వాడు తన చెల్లి కోసమే వచ్చుంటాడురా. ఆదిత్య అన్నయ్య నా కోసం బర్త్డే కేక్ తీసుకొచ్చాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు దాన్ని కలవటానికి వీల్లేదు. ఎంత ధైర్యం వాడికి? డైరెక్ట్గా మన ఇంటికే వచ్చేస్తాడా? చెప్తా. ఏయ్, ఇవాడా నువ్వు? బావా ప్లీజ్, గతంలో జరిగింది మనసులో పెట్టుకుని అలా అనొద్దు. నా చెల్లి భర్తవైన నువ్వు నాకెప్పటికైనా బావే కదా. బావట బావ.
నా కొడుకు మీద చేయి చేసుకున్నప్పుడు ఏ బుద్ధి ఎక్కడికి పోయిందిరా? అమ్మా ప్లీజ్, తెల్లారితే నా చెల్లెలు పుట్టినరోజు, అందుకే తన చేత కేక్ కట్ చేయిద్దామని ఎంతో ఆశగా వచ్చానమ్మా. వస్తే జరిగిందంతా మర్చిపోయి మా వాడు నిన్ను రాబామర్దిని కౌలించుకుని స్వాగతం చెప్పాలా? అది ఈ జన్మకి జరగదు. నాగేంద్ర గారు, మీరు పెద్దవారు, ఎంతో అనుభవం ఉన్నవారు. మన కుటుంబాల మధ్య ఎన్ని గొడవలున్నా నా చెల్లి మీ ఇంటి కోడలయ్యాక కూడా అవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఎలా? రేయ్, ఇంకొక్క క్షణం నువ్వు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. బావా ప్లీజ్ బావా, మిమ్మల్ని బతులాడుకుంటున్నాను, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. జరిగిన దానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను బావా. కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఒక్క 5 నిమిషాలు నా చెల్లిని కలవనివ్వండి బావా. అమ్ములు తన చేత్తో ఈ బర్త్డే కేక్ని కట్ చేస్తే సంతోషంగా చూడాలని ఎంతో ఆశగా ఉంది బావా. దయచేసి కాదనకండి బావా. దానికో బర్త్డే కేక్ కూడానా? ఇంతకీ మీకు పాప కావాలా, బాబు కావాలా? నీలాంటి బంగారు పాపే కావాలి. ఉసే సీత, నిన్ను చూస్తుంటే నాకు గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది.